రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో ఉపాధి కోసం ఇతర పనుల నిమిత్తం వచ్చే వారి సౌకర్యార్థం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం సమయంలో భోజనం చేయడానికి ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగరంలోని బాగ్లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద ఇన్ఛార్జ్ మంత్రి ఇందిరమ్మ క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, కవాడిగూడ, ఎన్టీపీసీ వద్ద ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంకా నగరంలోని ఎక్కడెక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అవసరం ఉంటాయో అక్కడ ప్రభుత్వం గుర్తిస్తుంది. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరిన చోట కూడా ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇక ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ప్రజలకు 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించడం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉపాధి కల్పన కోసం వచ్చిన వారికి మెట్రోపాలిటన్ నగరంలోని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఎమ్మెల్యే ముఠహ గోపాల్, కార్పొరేటర్ రవిచారి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. నూర్ మస్జిద్ ను మంత్రి లోకేష్ ప్రారంభించారు.